ఒక వ్యక్తి పాటలు పాడాలన్నా, వాయిద్యాలు వాయించాలన్నా, చర్చిలో పరిచర్య చేయాలన్నా, వీడియో తీయాలన్నా, సౌండ్ సిస్టమ్ పెట్టాలన్నా, ప్రసంగాలు చేయాలన్నా పరిశుద్ధపరచుకొని వెళ్ళాలి. పరిశుద్ధపరచుకోకుండా పాటలు పాడకూడదు, పరిశుద్ధపరచుకోకుండా వాయిద్యాలు వాయించకూడదు, పరిశుద్ధపరచుకోకుండా పరిచర్య చేయకూడదు, పరిశుద్ధపరచుకోకుండా ప్రసంగాలు చేయకూడదు. ఎందుకని ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధం చేసేటప్పుడు తప్పనిసరిగా ఏ దుష్కార్యము కనపడకూడదు. పాపము లేకుండా యుద్ధ రంగంలోకి వెళ్ళాలి. మనం పరిశుద్ధతతో యుద్ధానికి వెళ్ళాలి. ఎందుకని యుద్ధము జరిగించేది ఆయనే, యుద్ధము చేయువాడు ఆయనే, మన పక్షముగా యుద్ధము జరిగించేది ఆయనే. ఆయన మన పక్షంగా యుద్ధం చేయాలంటే నీలో పరిశుద్ధత ఉంటేనే దేవుని పక్షం యుద్ధం చేస్తాడు. ఎందుకని ఆయన పరిశుద్ధుడు కనుక. కొడుచబలి గట్టిగా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక పరిశుద్ధుల పక్షముగా ఆయన ఉండి యుద్ధం చేస్తాడు.